అమ్మగారు ఎక్కడ? పైనున్నారండి. హాయ్. ఎందుకు ఏడుస్తున్నావు? నిన్నే. నాకు నాన్న వాళ్ళెవ్వరూ లేరు. చిన్నప్పుడే అమ్మ నాన్న పోయారు. దానికి ఇప్పుడు ఏడుస్తున్నావా పిచ్చి పిల్ల? నీకు నేనున్నానుగా. ఉన్నారు. అయితే ఏడుపెందుకు? ఊరుకో. పొట్టింటి వాళ్ళు ఎవ్వరూ లేకపోతే నాకు పురుడు ఎవరు పోస్తారు? దానికే ఉంది, మన హాస్పిటల్లో పోసుకోవచ్చు. ఏంటన్నా? పురుడా అంటే నిజంగానా? డాక్టర్ శ్యామ్ల దగ్గరికి వెళ్ళాను, కన్ఫర్మ్ చేసింది. అవును, ఇంత పెద్ద డాక్టర్ని నేనుండగా వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళావెందుకు? మీతో చెప్పాలంటే సిక్కనిపించింది. సిక్కనిపించిందా? సరే, నీ ముచ్చట తీరిందిగా. మరి నాకు ముచ్చటకి ముందు దివ్వవా? ముచ్చటకు ముందుదా? అచ్చట కాదు, అచ్చట ముచ్చట అని అంటారు కదా. ముద్దు ముచ్చట అని కూడా అంటారు. ఇవ్వవా? కొన్ని ఆడవాళ్ళని అడగకూడదు. ఇదేమిటండి, మీకు ఆ పుట్టుమచ్చంటే అంత పిచ్చేమిటి? ఇది నా ఫేవరెట్ బ్యూటీ స్పాట్. ఈ మచ్చ నీ బొగ్గ మీద ఉందనుకో, అందరికీ కనపడుతుంది. కానీ ఇది నా ఒక్కడికే కనపడుతుంది. అందుకే ఇదంటే నాకంతిష్టం. ఏమండి? ఏమిటి? పురుడు స్త్రీకి పునర్జన్మని అంటారు. డెలివరీ టైంలో మీరు నా పక్కనే ఉండాలి. అప్పుడు నీకు సిగ్గనిపించదా? ఇదే 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 కావాలి కొత్త గమ్మత్తుగా, ఇలా 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 ఓసారి హత్తుకో మెత్తగా, చీరలా నిన్ను చుట్టుకోనా, సిగ్గులే కొల్లగొట్టుకోనా, విరిసే నీ కళ్ళ వాళ్ళు పొద్దులో వాకిళ్ళు తీయమంది ముద్దే హద్దు వద్దంటూ. తగ్గది వేడి, అరే ఎందుకో అందదే నాడి, నీ వైద్యము నైవేద్యము కోరింది కొంత ఈడు. ముచ్చటే హద్దు దాటింది, ఈ పిచ్చికే మందు లేదంది, సహవాసమే ఉపవాసము దూరాన ఆగమంది. నీ సోకు చూడకుంటే జ్వరం వస్తుంది, రసపట్టులో బెట్టులే చాలింకా. ఇలా 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 ఓసారి హత్తుకో మెత్తగా.
కాటుకై పోనా నీ బుగ్గలో సిగ్గునై పోనా చిరకాలము చిరునవ్వునై నీలోన దాగిపోనా మనసైన తేనె ముద్దు అరువిచ్చింది ఇక చిక్కులో పెట్టకు ఈ వేళ ఇదే 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 కావాలి కొత్త గమ్మత్తుగా ఇలా 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 గమ్మత్తుగా అగో దిక్కులు చూస్తావేంటి నేను చెత్త బుట్టని అమ్మగారిచ్చిన కాఫీ టిఫిన్లు నీ కడుపులో వేసుకుని నా కడుపులో చెత్తేస్తావా మరోసారి చెత్తేస్తే చిత్తు చిత్తుగా చితగొడతారు ఏమిటి ఎందుకలా అరిచా ఏముంది అక్కడ చెత్తబుట్ట మాట్లాడుతున్నాం గారు చెత్తే సంపేతానంటుంది ఊరుకో చెత్తబుట్ట మాట్లాడటం ఏమిటి ఏదివి వెళ్ళు ఇదేంటిది ఇందాక మాట్లాడిందమ్మా చీనర్మి ముందు నువ్వు కిళ్ళీలు మాను నీ తల తిరుగుడు తగ్గుతుంది చెత్తబుట్ట మాట్లాడిందట చెత్తబుట్ట ఇదేంటిది ఎంతలా బెంపడిపోయాను భ్రమ కాదు నిజమే నా గురించి అమ్మగారికి కంప్లైంట్ చేస్తావా అసలు నిన్ను సార్ నమస్తే ఓ నువ్వా కమ్ అమ్మగారిని డిశ్చార్జ్ చేశారా చేశారు సార్ ఎలా ఉన్నారు బాగున్నారు సార్ ఆపరేషన్ ఛార్జెస్ అన్ని కట్టేశాను నేను ఇంతకంటే మరేమి ఇచ్చుకోలేను ఇట్స్ ఆల్ రైట్ కమ్ ఆన్ సిట్ డౌన్ పర్లేదు వెళ్ళొస్తాను సార్ కాఫీ తాగి వెళ్దువుగానే కూర్చో యాదమ్మా కాఫీ పట్రా రాజు నువ్వు అనిలా నువ్వు మీ ఇద్దరికి ఇంతకు ముందే పరిచయం ఉందా అవునండి కూర్చో రాజు రాజు నా క్లాస్మేట్ అంతేకాదు మా పక్కింట్లోనే ఉండేవాళ్ళు ఎంకామ్ గోల్డ్ మెడలిస్ట్ చెస్ ఛాంపియన్ కూడా మీలాగే I see. మీ ఇద్దరికి ఎలా పరిచయం డాక్టర్ గారు నాకు జీవితంలో మర్చిపోలేని సహాయం చేశారు ఏం లేదనిలా వాళ్ళ అమ్మగారికి చిన్న ఆపరేషన్ చేశాను అంతే అలాగా అవును ఇప్పుడేం చేస్తున్నావు రాజు ఏముంది యూనివర్సిటీ గోల్డ్ మెడల్ ఇచ్చింది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఏజ్ బార్ సర్టిఫికేట్ ఇచ్చింది ప్రస్తుతం ట్యూషన్స్ చెప్పి నాలాంటి నిరుద్యోగం తయారు చేస్తున్నాను గోల్డ్ మెడలిస్ట్వి నీకు ఉద్యోగం రాలేదా ఓకే డూ వన్ థింగ్ రేపు హాస్పిటల్కి వచ్చి నాకు ఒకసారి కనబడు అలాగే సార్ వస్తానండి వస్తాను మేడం బాయ్ రాజు ఏమిటి నువ్వు కాస్త మేడంలోకి మారింది నా భార్యనా అది నథింగ్ డూయింగ్ ఇంతకుముందు మీరిద్దరు ఎలా పిలుచుకునేవారో అలాగే పిలుచుకోండి నువ్వు మాట్లాడవేంటి మేడం అని పిలిపించుకోవాలనా భలేవారండి వస్తాను అల్లా వస్తాను అవును రాజుని హాస్పిటల్కి ఎందుకు రమ్మన్నారు ఏం లేదు అకౌంట్ సెక్షన్ లో ఉద్యోగం ఇద్దామని థాంక్యూ అమ్మా ఇక్కడ ఫోటో పెట్టాను ఏమైంది నేనే తీశాను నువ్వు తీసావా ఎక్కడ పెట్టావు నాకు పునర్జన్మనిచ్చాడు నీకు జీవనోపాధి కల్పించాడు ఆ మహానుభావుడికి ఇంతకంటే కృతజ్ఞత ఎలా చెప్పుకోగలనరా అమ్మా బాబు నీ మంచితనంతో సురేంద్ర బాబును మెప్పించు నొప్పించే పనులు మాత్రం ఎప్పుడూ చేయొద్దు ఆ విషయం ప్రత్యేకంగా చెప్పాలమ్మా వస్తాను హలో హరిణి ఇక్కడికి ఎలా వచ్చావు అలా వస్తూ ఉంటాను సరే గాని నాకు డాక్టర్ సురేంద్ర గారి దగ్గర ఉద్యోగం వచ్చింది ఈ కారు కూడా ఆయన ఇచ్చిందే తెలుసు ఎలా ఒక మనిషి మీద ఇంట్రెస్ట్ ఉంటే అన్ని తెలుసుకోవచ్చు అవును ఎక్కడికి బయలుదేరావు మీ ఇంటికి నోయ్ మా ఇంటికా అవును మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఇక మీదట 2 పూట్ల మీ అమ్మాయికి ట్యూషన్ కుదరదు ఒక పూటే చెబుతాను అది మార్నింగ్ మాత్రమే అని చెప్పడానికి ఓ సింతేనా మా ఇంటికి వెళ్తున్నావంటే ఇంకా ఎందుకో అనుకున్నాను ఎందుకు అనుకున్నావు ఉద్యోగం వచ్చింది కదా ఆ. మా అమ్మ దగ్గరికి వెళ్ళి మన పెళ్లి విషయం మాట్లాడతావేమోనని అప్పుడే పెళ్ళా కరెక్ట్ రాజు అందరిలా మనకి ముందు పెళ్ళేమిటి నేను చక్కగా శోభనం చేసుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకుందాం షట్ అప్ యు నాటి గర్ల్ నువ్వెలాగో దానికి ఒప్పుకోవని నాకు తెలుసులే మనం ఓ పని చేద్దామా ఏంటి సరదాగా కారులో కూర్చుని తెలీదా దుమ్దు దుమ్దు పోనీ అధరాలంటే తెలుసా పెదవులు అయ్యా అదైనా తెలిసిందిలే నిన్నొకటి అడుగుతాను చెప్తావా